అవును మేడం. అన్ని చాలా మంచిగా నేర్చుకున్నానండి. అస్సలు కాన్ఫిడెంట్ లేదు నా దగ్గర. నేర్చుకోని పట్టుదలతో. హ్మ్. మీరు ఒకరోజు ఒక స్టోరీ చెప్పారు కదా! సేమ్ స్టోరీ లాగా. హస్బెండ్స్ మనం ఏం చేయలేమని చెప్తుంటారు. దానికోసం నేర్చుకున్నాను మేడం. ఇప్పుడైతే మా వారు చాలా పొగుడుతున్నారు. హ్మ్. అంతేనండి. ఇప్పుడు అన్ని ఏదైనా స్టిచ్ స్టార్ట్ చేసుకుంటాను మేడం. చేసేటప్పుడు, మా స్టార్ట్ పేరెంట్స్ చేసేటప్పుడు చేయగలుగుతామా? చేస్తామా? అంత అవునండి. నమ్మకం ఉండదు ఫస్ట్. చేయగలుగుతామా? నిజంగానే చేయగలుగుతామా అని. పట్టుదలతో కూర్చుంటే చేయగలుగుతారు. అవునండి. కాన్ఫిడెంట్‌గా. కాకపోతే ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును మేడం. లేదు మీ లేదు వల్ల చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నామండి. అసలు ఏ కంప్లెయింట్ లేకుండా చాలా ఓపికగా చెప్పారు మేడం మీరు మాత్రం. అంతకుముందు మేడం 3 హ్మ్. మంత్స్ వెళ్ళాను. పర్ మంత్‌కి 4000 అన్నమాట. హ్మ్. కనీసం ఇంకా హ్యాండ్ వర్క్ లోనే ఉన్నాను మేడం. బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్పించలేదు. 1 హ్మ్. ఇయర్ పట్టిద్దన్నారు బ్లౌజ్ నేర్పించాలంటే. కానీ మీ దగ్గర ఆన్‌లైన్‌లో 45 డేస్‌లో నేర్చుకున్నారండి. మా పెద్ద బాబు జాయిన్ చేశాడు. మేడం. ఇక్కడే మేడం మేము తెనాలిలో ఉంటాము. ఆ! తెనాలిలో. హ్మ్. 4000 తీసుకుంటారండి పర్ మంత్‌కి. మంత్ మొత్తం పాలు 4 నెలలు కూడా శారీ పాలేయటం, ఆ ఉక్సులు, కాజాలు నేర్పించాలి అంతేనండి. ఓకే. 4 మంత్స్ వెళ్ళాను మేడం. యాక్చువల్‌గా బయటొచ్చేసి మంత్‌కి ఎక్కువే ఫీజ్ తీసుకుంటారండి. బయట అంటే నార్మల్‌గా మీరు చూసిన అవునండి. దాంతో పోలిస్తే మన దగ్గర ఫీ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ ఫీ చాలా తక్కువ ముందు చాలా ఈజీగా అవును. మేడం అవును. 1 వీక్ కల్లా బ్లౌజ్ నేర్పించేసారు మంత్స్‌కండి. మేడం మీరు. ఎక్కువ మెంబర్స్ నేర్చుకోవాలి. మీకు బెటర్ అవ్వాలి, బావుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కోర్స్‌ని తీసుకొచ్చాము. చాలా బావుందండి. చాలా చాలా బాగా అండి. స్టిచ్ చేశారు నీట్‌గా.